హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 6 అవుతుందండి. నేనైతే 5:30కే లేచాను. ఇంకా కింద క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయి పైన అయితే వచ్చేసాను. ఇప్పుడైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేశాను. ఇంక ఇప్పుడు కర్రీ అయితే ఈరోజు ఆలుగడ్డ కర్రీ చేస్తున్నా. అండ్ టిఫిన్ కోసం అయితే చపాతీ, ఇంకా చపాతీ పిండి అయితే కూడా కలిపి కూడా పెట్టేసుకున్నానండి. అది కొంచెం నానేలోపు అయితే ఇంకా ఆలుగడ్డలు కట్ చేసేసి ఇంకా కర్రీ అయితే చేసేసేయాలి. ఇంకా కొంచెం ఈ కర్రీ అయిపోయేలోపు చపాతీ పిండి నానిద్ది కదా, ఇంకా తర్వాత చపాతీలు అయితే చేయాలి ఈరోజు టిఫిన్ కోసం. నైట్ నేను ఇంకా పెసర్లు తీసుకొచ్చాను కదా డిమార్ట్లో, నానబెడదాము ఈరోజు మార్నింగ్ పెసరట్టు వేద్దాం అనుకున్నాను. కానీ తీరా నైట్ పడుకునేటప్పటికి అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను, కానీ పెసర్లు నానబెట్టడం మర్చిపోయాను. ఇంకా అందుకని ఈరోజు పెసరట్టు లేదు. ఇంక ప్రజెంట్ అయితే ఇంకా చపాతీ ఇప్పటికప్పుడు చేద్దామని చపాతీ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాము. ఇంకా ఫుల్ జలుబండి, అస్సలు తగ్గట్లేదు. ఇంకా కూడా నా వాయిస్ అయితే చూస్తారు కదా, ఇంకా ఘోరంగా ఉంది. ఇంకా అప్పటికే చాలాసేపు సర్చ్ చేసుకొని వీడియోలో మాట్లాడుతున్నా. ఘోరంగా ఉంది, ఇంకా అస్సలు తగ్గట్లేదండి. ఎలా తగ్గితే ఏం అర్థమవ్వట్లేదు నాకైతే. ఇప్పుడైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను కాబట్టి అక్కడ కూర్చోలేక ఇక్కడ వచ్చి కూర్చున్నాను నేను. అంటే అక్కడ నిల్చొని చేయలేక. ఇప్పుడు కర్రీ అయితే చేయాలి. ఇంకా ఆలుగడ్డ కర్రీనా మరి ఫ్రైనా? టమాటలేసా తిషి ఆలుగడ్డ కర్రీ ఎట్లా చేయమంటావు? చపాతీ చాలా తింటారా కూరతోనా? దేంతో తింటారా? చెప్పరు. చేసిన తర్వాత ఇట్లా చేసినా అట్లా చేసినా ఉంటారు. మొత్తానికి అయితే జలుబు ఫుల్గా ఉంది. నేనైతే మసాజర్ ఒకటి ఆర్డర్ పెట్టారు కదా, అదే యూజ్ చేద్దాం అనుకున్నా కానీ యూజ్ చేయలేదు. చూడాలి ఎలా ఉంటుందో ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి అందరూ. కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకొని. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయట్లేదు, కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళనైనా పాత వాళ్ళనైనా మీ లైక్స్ ఇచ్చి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక ఇప్పుడైతే అన్నం కూడా అయిపోవచ్చిందండి. ఇంకా అన్నం అయిపోయిన తర్వాత కూర అయితే చేయాలి కదా. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి. ఈరోజు అయితే మా వారైతే చాలా బాగా మాట్లాడారు. నేనైతే మొత్తం కూడా ఉంచేసాను. తను ప్రాక్టీస్ కోసం మాట్లాడారు. అంటే తను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అది నేను కెమెరా ముందు కాకుండా బ్యాక్ కెమెరా నేనైతే మాట్లాడతాను. నేను కూడా అలవాటు చేసుకుంటాను అని చెప్పేసి మా వారైతే స్టార్ట్ చేశారు. అయితే తను ఎలా మాట్లాడారు ఏంటనేది నేను మొత్తం కూడా అలానే ఉంచేసాను. ఇంకా దాన్ని ఏమీ కూడా చేంజ్ అయితే చేయలేదు. ఇంకెందుకంటే తను కూడా చాలా కష్టపడాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మేము చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాం ఫ్రెండ్స్ మా లైఫ్లో. మాది ఇప్పటి వరకు కూడా మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేమిద్దరం ఎంత పెయిన్ అనుభవించామనేది మాకు తెలుసు. అందుకే ఇప్పుడు మా వారు కూడా డిసైడ్ అయ్యారు, నేను కూడా యూట్యూబ్ అనేది చేస్తాను, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరో ఏమో అంటారని, ఎవరో ఏమో గునుగుతారని చెప్పేసి నేను ఎందుకు వెనకడుగేయాలి, నువ్వు ఒక్కదానివే కష్టపడుతూ ఉన్నావు యూట్యూబ్ గురించి అని మా వారు ఇన్ని రోజులు కూడా అసలు పట్టించుకోలేదు. ఎప్పుడు కూడా నేను చెప్పినా కూడా వినకుండా, అంటే నేను చాలాసార్లు చెప్పేదాన్ని నువ్వు కూడా రావచ్చు కదా, వీడియోస్ చేయొచ్చు కదా అని, అంటే చాలా వరకు అయితే చేయలేదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే కొన్ని షార్ట్ వీడియోలు అలా నాకు హెల్ప్ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడైతే ఇంకా వీడియోస్ చేయాలని బాగా డిసైడ్ అయితే అయ్యారనమాట. ఎవరైనా ఎవరిది వాళ్ళకి తెలిస్తేనే చేస్తారండి. ఒకరు ఎన్నిసార్లు చెప్పినా కూడా వేస్టే. ఇప్పుడు మా వారికి అయితే అర్థమయ్యి మా వారైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంకా అదే చెప్తూ ఉన్నారనమాట. ఈరోజైతే చాలా విషయాలు అయితే మాట్లాడారు. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. తను ఏం మాట్లాడారు ఏంటనేది మీకు అర్థమైద్ది. ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు నేను ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నానండి. ఈరోజు టిఫిన్ అయితే, అంటే నిన్న నేను ఏమీ టిఫిన్కి పెట్టలేదండి. నైట్ పెసర్లు నానపెడదాం అనుకున్నాను, మర్చిపోయాను. అందుకని ఇంకా అప్పటికప్పుడు చపాతీ పిండి అయితే కలిపి పెట్టేశాను. మార్నింగ్ లేవంగానే చపాతీ పిండి కలిపాను. అది నానేలోపు ఇంకా అన్నము కర్రీ చేస్తున్నాను. అయితే కర్రీ అయితే ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. ఇంకా రైస్లోకి ప్లస్ చపాతీలోకి అవుద్ది కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువనే ఆలుగడ్డ కర్రీలాగా, అంటే ఆలుగడ్డ కొంచెం వాటర్ వేసి సూప్ లాగా అట్లా చేస్తానఅనమాట. అది సూప్ లాగా ఏముండదు, చిక్కగా అయిపోతుంది ఆలుగడ్డ కర్రీ. ఇంకా అలా అయితే చేస్తున్నాను, రెండిట్లోకి యూజ్ అవుతుంది అని చెప్పేసి.
ఇంక ఇప్పుడు చపాతీ పిండి అయితే కలిపి పెట్టాను కదా, అది కూడా నానిపోయింది. ఇంకా దాన్ని అయితే చపాతీలాగా చేసేసుకొని కాల్చుకోవాలి. ఇంక ఈరోజు మా వారు లేచారు కానీ ఇంకా తనైతే కోల్డ్ అయితే తనకు కూడా తగ్గలేదండి. ఇంకా వేడి నీళ్ళు ఇచ్చాను, ఇప్పుడే తాగి మళ్ళీ పడుకున్నారు. లేస్తారు మళ్ళీ పడుకుంటారు అంతే. ఇంకా ఇప్పుడు పిల్లలు కూడా లేచి వాళ్ళైతే హోంవర్క్లు లేకపోతే చదువుకోవడం అలాంటివి అయితే చేస్తూ ఉంటారు 5కి. ఇంకా ఈ మధ్యలో అయితే మొన్న డైరీస్ తెచ్చామని చెప్పాను కదా, ఇంకా డైరీ రాయడం అయితే స్టార్ట్ చేశారండి. ఇంతకుముందు నేను కొంచెం పట్టించుకోలేదు, ఎందుకంటే సరే కొన్ని రోజులు రాస్తారులే అని అనుకున్నాను. అంటే కొన్ని రోజులు చూద్దాంలే అనుకున్నాను కానీ వాళ్ళు అస్సలు రాయలేదండి లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ. డైరీస్ చాలా ప్రతి ఇయర్ డైరీస్ అయితే తేవడము, వాళ్ళు రాయకుండా అలా పెట్టేయడము అలా జరుగుతుంది. ఆ డైరీస్ని నేను ఏం చేస్తున్నానంటే నా టైలరింగ్ కోసం వాడుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక బుక్ కూడా మనకు ఒక డైరీ కూడా కంప్లీట్ అయిపోయింది అంటే మన షాప్లో. ఇప్పుడు మళ్ళీ కొత్త డైరీ అనేది పెట్టుకోవాలి నేను. ఇప్పుడు అలా వాళ్ళు లాస్ట్ ఇయర్ డైరీలు అంతకుముందు డైరీలు ఉంటాయి కదండి, ఆ డైరీస్ని నేను వేస్ట్ చేయకుండా ఆ డైరీస్ని నేను టైలరింగ్కి యూజ్ చేస్తున్నాను. అంటే ఇయర్ చేంజ్ అనమాట. అట్లా నేను వేస్ట్ చేయకుండా వాటిని ఆ టైలరింగ్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను. ఈసారి కూడా లాస్ట్ ఇయర్ డైరీనా ఏమో ఉంది అంతకుముందుదో, అది నేను ఇప్పుడు షాప్లో వాడుకోవాలి. ఇంకా అలా చేస్తున్నాను. కానీ ఈసారి మాత్రం స్ట్రిక్ట్గా చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు డైరీస్ రాస్తే ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అయినా కూడా వాళ్ళు మాట్లాడేది కానీ రాసే దాన్ని బట్టి కానీ వాళ్ళకి కొంచెం ఇంకా నాలెడ్జ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటిదే ఇంగ్లీషు హిందీ మెయిన్గా రాకపోతే చాలా కష్టం అవుతుందండి. అండ్ తెలుగు కూడా రావాల్సిందే, కానీ వేరే స్టేట్లోకి వెళ్ళినా వేరే కంట్రీస్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ హిందీ మెయిన్ కదండి. తెలుగు ఓన్లీ మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే యూజ్ అవుతుంది కానీ ఇంకెక్కడ కూడా యూజ్ అవ్వదు. అలా అని తెలుగుని నేను చిన్నగా చూడట్లేదు. తెలుగు మనకు ఆల్రెడీ మన భాషే కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది. తెలుగు రాయడం చదవడం ఈజీగానే వచ్చేస్తుంది. మనకి రానివి నేర్చుకోవాలని నా ఉద్దేశము. మనం ఎలాగో తెలుగులోనే మాట్లాడతాము, వాళ్ళకి తెలుగు రాపిస్తూ ఉంటాం మనకి తెలిసింది కాబట్టి. హిందీ ఇంగ్లీష్ అనుకోండి, వాళ్ళకి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఇంకెక్కడికైనా వెళ్ళాలి అన్నా కూడా ఖచ్చితంగా అవి 2 వాళ్ళకి వచ్చి ఉండాలి. హాయ్ అండి, ఇప్పుడైతే టైం అయితే 2:30 అవుతుందండి. నేనైతే షాప్ దగ్గర నుండి ఇప్పుడే వచ్చాను. ఇంకా ఇంట్లో నుండి షాప్కి వెళ్ళేటప్పుడు అయితే వీడియో ఏం షూట్ చేయలేదండి. హడావిడిగా అయితే షాప్కి అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే పొద్దున కొంచెం ఫీవర్గా ఉండే కదా, ఇంకా టాబ్లెట్ వేసుకున్నాను, కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఎగ్జాక్ట్గా 10కి అయితే నేను షాప్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఇప్పుడే 2:30కి అయితే వచ్చానండి. వచ్చేసి ఇప్పుడే అన్నం తిన్నాను, కొంచెం పెరుగన్నం అయితే తిన్నాను. ఇంకా తినబుద్ధి అవ్వట్లేదు, కానీ ఇంకా తినకపోతే మళ్ళీ నీరసం అయిపోతుంది కదా, హెడేక్ వస్తుంది నాకు ముఖ్యంగా, అందుకనే తినేస్తాను కొంచెం తిని ఇప్పుడే చేయి కడుక్కుంటున్నాను. ఇంకా పిల్లలు అయితే రాలేదు కదా, ఇప్పుడే రారు కదా, నేనైతే ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. మరి చూడాలి ఎంతవరకు ఉంటారు అనేది. కస్టమర్స్ ఎవరు కాల్ చేయకపోతే కాసేపు అయితే పడుకోవాలి అనుకుంటున్నాను. అంటే నిద్ర ఇలాగో పోనండి, నేను మధ్యాహ్నం టైంలో నాకు అసలు నిద్ర రాదు. కానీ ఏంటంటే కాసేపు అలా రిలాక్స్ అవుదాం అనిపిస్తుంది, కానీ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళను. ఈ సోఫా పైనే ఇలా పడుకుంటాను కాసేపు అయితే. ఇంతకుముందు అయితే బెడ్ మీద పడుకుంటే ఏదో లాగా రిలీఫ్ అనిపించేది, కానీ ఇప్పుడు ఏంటో తెలియదు. ఇక సోఫా వచ్చిన కడికలు ఎక్కువగా సోఫా మీదనే పడుకుంటున్నాను నేనైతే. జలుబు అయితే అస్సలు తగ్గలేదండి. ఇంకా ఈ జలుబు వల్లనే హెడేక్ ఫీవర్ ఇవన్నీ వస్తున్నాయి. ఈరోజు అయితే ఇంకా పెరుగుతూనే దాన్ని చేశాను. పొద్దున్న నేను చపాతీ అలాగే ఇంకా కర్రీ వచ్చేసి ఆలుగడ్డ కర్రీ చేశాను కదా, కొంచెమే ఉంది ఆలుగడ్డ కర్రీ. అది కాక ఇంకా నాకు ఎందుకో తినాలనిపించట్లేదు, చేదుగా అనిపిస్తుందని పెరుగన్నం మీద తిన్నాను కొంచెం. ఇంకా పాలు ఉన్నాయేమో చూడాలి, కొంచెం టీ అయితే పెట్టుకోవాలి. టీ పెట్టేసుకొని కొంచెం తాగి, అది కూడా వెళ్ళేటప్పుడే తాగుతాను. ఇప్పుడైతే కాసేపు అలా రిలాక్స్ అయిపోతాను. నైట్ జిలేబీ తెచ్చాం కదండి, అది ఉందేమో చూసి అయిపోయింది. ఒక పీస్ ఉండే ఆల్రెడీ, అది నేను పొద్దున్నే తినేసాను, బెల్లం స్వీటు. ఇంకే అదే బెల్లం జిలేబీ. నార్మల్గా అయితే జిలేబీ తొందరగానే అయిపోతుంది మా ఇంట్లో, ఎందుకంటే నేను తినేస్తాను. హెల్త్ బాగుంటే నేను ఒక స్వీట్ ఐటెం చేద్దాం అనుకున్నానండి. హెల్త్ బాగుంటే కొంచెం ఒక స్వీట్ ఐటెం అయితే చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. కొంచెం జలుబు చేస్తుంది కదా, మళ్ళీ చక్కెరది కదా స్వీట్ అని ఆలోచిస్తున్నాను, లేదంటే చేసేదాన్ని. నాకు ఇష్టమైన స్వీటు ఇంతకుముందు నేను చేశాను. ఏంటి అంటే మోతిచూర్ లడ్డు అయితే నాకు చాలా ఇష్టము. నేను చేశాను కూడా, ఆల్రెడీ వీడియో మన ఛానల్లో వీడియో ఉండి ఉంటుంది.
మళ్ళీ అలా ఒకసారి ట్రై చేద్దాం, మళ్ళీ ఒకసారి చేద్దామని చూస్తున్నాను. మోతిచూర్ లడ్డైనా ఇంకేదైనా వెరైటీ. ఇలాగో సంక్రాంతికి అందరూ ఇంకా పండగ చేసుకుంటారు కదని నేనైతే ఏం చేయాలో ఏమో, హెల్త్లో అయితే అస్సలు బాగుండట్లేదండి. ఇంకా చూడాలి. ఇప్పుడైతే కాసేపు అయితే రిలాక్స్ అయిపోవాలి, పిల్లలు వచ్చేంత వరకు ఉంటాను. ఇప్పుడు టైం వచ్చేసి అయితే నైట్ 7:30 అలా అవుతుందండి. మా వారైతే వచ్చారు. వచ్చిన తర్వాత బండి అయితే చూస్తున్నారు. ఇంతకు ఏమైందంటే, మేము నిన్ననైతే బయటికి వెళ్ళాము కదా డీమార్ట్కి. అప్పుడు వాటర్ సర్వీసింగ్ అయితే చేయించాము. దానివల్ల ఇలా ప్రాబ్లం అయింది. దానివల్ల ప్రెషర్ ఎక్కువ పెట్టి వాటర్ కొట్టేసరికి దాంట్లో ఉన్న కొన్ని ఐటమ్స్ అయితే ఇలా లూజ్ అవ్వడము, లేకపోతే అలా అయిపోయిందనమాట. అయితే కొంచెం పెట్రోల్ అనేది కారుతుందంట. దానివల్ల అక్కడ డస్ట్ అనేది ఉంది. అదే క్లీన్ చేస్తున్నారు మా వారు. సౌండ్ ఎక్కువ వస్తుందని రాగానే చెక్ చేసుకుంటున్నారు. ఈ బండి అయితే మేము మా జస్సుకి 1.5 year 2 years ఉంటుంది. అలాగే చిన్నోడికి 2-3 నెలలు ఉంటుంది. అప్పుడు మేము తీసుకున్నాం అనమాట. లేదా 1 month ఉన్నది. అప్పుడు తీసుకున్నాము. అది అప్పుడు ఆ బండి మేము కొత్తగా తీసుకున్నాం, కానీ వేరే అతనైతే ఒక 2 months ఏమో తీసుకొని వాడుకున్నారు. ఇంకా మా వారు చూపిస్తూ ఉన్నారు. అంటే వేరే అతను మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తీసుకుంటే ఆయన 2 months తర్వాత, బండి తీసుకున్న 2 monthsకే మాకైతే ఇచ్చేసాడనమాట. ఈఎంఐలన్నీ మేమే కట్టేసుకున్నాము. ఆయనకు వేరే అమౌంట్ పే చేసేసి, ఆయనకి ఇవ్వాల్సిన అమౌంట్ పే చేసేసి ఇంకా ఈఎంఐలన్నీ మేమే కట్టేసుకున్నాం. అంటే ఆయన 2 EMIలు ఏమో కట్టుకున్నట్టున్నాడు. ఆ డబ్బులు ఆయనకి ఇచ్చేసి మిగిలిన ఈఎంఐలు మేమే కట్టుకున్నాము. ఎందుకంటే ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంటే బండి వద్దు, నేను 2 months అయిందిగా తీసుకొని అన్నారు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి మా వారైతే తీసుకున్నారనమాట కొత్త బండి. ఇంకా అప్పుడు రాపిచ్చిన పేర్లే అండి, మళ్ళీ ఇంతవరకు రాపియలేదు. పైన జశ్వంత్ అని ఉంది చూడండి, జశ్వంత్, మధ్యలో ఆర్పి అని ఉంటుంది, రాజ్ కుమార్, పద్మ, అండ్ కిందనేమో హేమంత్ కుమార్ అని ఉంటుంది. అలా ఫస్ట్ టైం మేము తీసుకున్నప్పుడు రాపిచ్చినవి. ఇది చూసారు కదా, మేము బండి తీసుకున్న ఒక 4-5 నెలలకే అప్పుడైతే యాక్సిడెంట్ అయితే అయింది. అదంతా నేను తర్వాత చెప్తానులేండి. ఇంక ఇప్పుడైతే ఆ బండి ఇప్పుడు మళ్ళీ ఈరోజు అయితే చూడండి, అదే పెద్దగా సౌండ్ వస్తుంది అని చెప్పేసి చెక్ చేస్తున్నారు, సెట్ చేసుకున్నారు కూడా. నేనన్నాను లైట్ కూడా ఏదో ప్రాబ్లం ఉంటే అది కూడా సెట్ చేసేసుకున్నారు. మొత్తానికైతే బండి ఇలా ఉందన్నమాట మాది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు అయితే మా పద్దు మేడం అయితే సొరకాయ కర్రీ అయితే చేస్తుంది. టైం అయితే ఎగ్జాక్ట్గా 8:05 అవుతుంది. పాపం ఇప్పుడు దాకా షాప్లో అయితే కుట్టొచ్చింది. పాపం తనకైతే రెస్టే లేదు ఫ్రెండ్స్. ఉదయం అయితే మేము పోయినప్పుడు ఇంట్లో అన్ని పనులు చేసుకుని అయితే వెళ్తుంది. మనం వచ్చిన దాకా మళ్ళీ అయితే ఇంట్లో షాప్లో ఉంటుంది. మధ్యాహ్నం అయితే ఒక 20 నిమిషాలు ఏమో అన్నం తింటుంది. కానీ అన్నం తిన్నాక మళ్ళీ వెళ్ళి షాప్లో కూర్చుంటుంది. పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చి కూడా పిల్లలు అయితే 4కి వస్తారు. పిల్లలు 4కి వచ్చి వాళ్ళ వచ్చినప్పుడు మళ్ళీ వచ్చింది ఒక టీ తాగిపోయింది 4-4:30కి అట్లా. ఇక మళ్ళీ షాప్లో ఉంటుంది. నేను వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. పాపం మార్నింగ్ నుంచి అయితే షాప్లో అయినా కుట్టినా కొట్టపోయినా మాత్రం షాప్లోనే అయితే ఉండిద్ది పాపం. తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఈ మధ్య అయితే బాగా టెస్ట్ తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటున్నాం మరి నాకు కూడా అర్థం కావట్లేదు. లైఫ్లో బాగా డెవలప్ కావాలని ఆశ ఉంది. నేను ఏమంటానంటే మనం పని చేసుకుంటూ పోవాలి, మనం డెవలప్ ఎప్పుడు అవుతామో మన చేతిలో లేదు, దేవుడి చేతిలో ఉంది అని నేనైతే చెప్తాను. కానీ తనైతే ఎందు నేను చెప్పేది ఎందు తనే ఆలోచించుకుంటా ఎప్పుడు డిప్రెషన్ ఉన్నట్టు ఫీల్ అవుతుంది. అవి ఏం పెట్టుకోక నీకు ఎందుకు టెన్షన్లు, మంచిగా 2 పిల్లలు ఉన్నారు, కొన్ని రోజులు అయితే పిల్లలు కొన్ని డెవలప్ అవుతారు, నీ చేతికి వస్తారు, అన్ని పనులు చేస్తారు అని చెప్తానే ఉంటాను. అయినా తనైతే నా మాట ఎందు. ఫ్రెండ్స్ మీరన్నా కామెంట్లో దానికి చెప్పండి. ఈరోజైతే కర్రీ అయితే సొరకాయ కర్రీ చేస్తుంది. సొరకాయ కర్రీ నాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే సలవ చేసింది కదా, అందుకోసమని. జలుబు చేసినా పర్లేదు, ఏం కాదమ్మా, హెల్త్కి మంచిది కదా సొరకాయ జ్యూస్ చేసుకుని కూడా తాగమంటారు. కొన్ని వీడియోల్లో చూస్తున్నావు కదా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వీడియోలలో. అది హెల్త్కి మంచిదే. నువ్వు అట్లా అనుకున్నావు నాకేం మంచిది కదా అని. హెల్త్కి చాలా మంచిది సొరకాయ కర్రీ, నీకు తెలీదు. కావాల్సింటే మన వ్యూవర్స్ కామెంట్, ఫ్రెండ్స్ మీరు చెప్పండి కామెంట్లో, మంచిదే కాదు. తినాలి. మళ్ళీ ఏం చెప్తాను ఫ్రిడ్జ్లో పచ్చిమిర్చియా? నీ ఇష్టం. మసాలా వంకాయ అయితే నాకైతే అది కూడా బాగా ఇష్టం ఫ్రెండ్స్. మా పెద్ద మేడం అయితే సూపర్ చేసిద్ది, ఇక హైలైట్, ఇక చెప్పనక్కర్లేదు. మా పద్దు మేడం అన్న, పద్దు మేడం అంటే పెద్ద అమ్మ అంటారు చూడండి. మనుషులు ఏందో ఎట్లా ఉంటారో అర్థం కాదు.
ఇంకేంటి ఫ్రెండ్స్, మీ అందరు భోజనం చేశారా? ఇక అయితే భోజనం చేయాలి. మేము అనుకుంటాము రోజు తొందరగా తిన్నాము అని, కానీ అసలు కుదరట్లేదు. ఏదో ఒక పని పడతా ఉంది. ఇలా అయితే పిల్లలు అయితే వచ్చారు. పిల్లలకి మాత్రం ఇలా ఫుల్ వర్క్ ఉంది. సంక్రాంతి ఏదో ఫెస్టివల్ ఉన్నాడు కదా, అది ఇప్పుడు కాదు ఉంది, 14 తారీఖు ఉంది. కానీ ఇప్పటి నుంచే డ్రాయింగ్లు ఎన్నెన్నో చేస్తున్నారు. అవి కొంటారు ఒక అట్ల మీద. మర్చిపోయా, సారీ ఫ్రెండ్స్ మీకు చెప్పటం. మా చిన్నోడు డ్రాయింగ్ లో వాళ్ళ క్లాస్ లోనే వాడే ఫస్ట్ అనమాట, స్కూల్లోనే. మావాడే ప్రతి టీచరు అయితే మావాడికైతే చెప్తా ఉంటారు, మీ చిన్నపిల్లడు నేనైతే ఇందాక వచ్చాను డ్యూటీ కాడ నుంచి రాగానే అయితే టీ అయితే తాగేశాను. నేనైతే తొందరగా వస్తే మాత్రం టీ అయితే కంపల్సరీ తాగుతా ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి అలవాటు ఉందో తెలియదు, కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకొంచెం మంచి మంచి వీడియోలు, మా కామెడీ వీడియోలు, మా ఇంట్లో జరిగే లైఫ్ స్టోరీ అన్నీ అయితే మీకైతే ప్రతిదీ అయితే వీడియో ద్వారా మీకైతే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మీకైతే చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ చెప్తాను ఒక్కొక్కటి. అవన్నీ చెప్తే చాలా థ్రిల్ అవుతారు. కానీ మంచి మంచి విషయాలు అయితే ఉన్నాయి మా ఫ్యామిలీలో జరిగినాయి. మేము లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నాము. ఆ వీడియోలు కూడా మీకు మంచి మంచి వీడియోలు మాకు సపోర్ట్ చేయండి. మా లైఫ్లో మాకు ఏమేమి జరిగినాయి, మేము ఎట్లా అయ్యాము, మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, మా లవ్ జర్నీ నుంచి మొదలు పెడితే మా పిల్లలు ఇప్పుడు దాదాపు ఒకడు 13 సంవత్సరాలు, ఇంకోటి 14 సంవత్సరాలు. ఈలోపు జరిగిన ప్రతి విషయం అయితే మీతో అయితే షేర్ చేసుకోవడానికి అయితే నేనైతే ఇష్టపడతాను. ఒకప్పుడైతే నేను వీడియోలో చిన్నగా నేను మాట్లాడడానికి కూడా నాకు నచ్చిపోయేది, ఎందుకంటే మా వాళ్ళు ఎవరైనా చూస్తారని నేను అనుకుంటారని నేనైతే చాలా ఫీల్ అయ్యాన్ని. కానీ నేను ఈ మధ్య నేను తెలుస్తున్నాను, ఎవరి గురించి మనం ఆలోచించద్దు, మన పని మనం చేసుకుంటూ పోవాలి. అలాగని ఒకరి గురించి అయితే మనం బ్యాడ్గా చెప్పొద్దు అని నా ఫిలాసఫీ. మనం ఒకరి గురించి అయితే చెడు చెప్పొద్దు, మన పని మనం చేసుకుంటూ పోవటమే. అంతా దేవుడి చేతిలో ఉంటుంది. అదిగాక మీరు ఉన్నారు కదా ఫ్రెండ్స్, వ్యూవర్స్, మీరైతే మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఎవరితో అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఉన్నాక అయితే మీరు కూడా మాకు పెద్ద ఫ్యామిలీ మెంబర్స్ లాగానే. మా పద్మనాకైతే ఇప్పటికైతే మీరు సపోర్ట్ చేశారు. తనకైతే ఇప్పటికైతే 7,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసిన మీ ప్రతి ఒక్కరికైతే పేరు ఇంతవరకు ఇన్ని వీడియోలు అన్నీ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకైతే మీ అందరికీ చాలా థ్యాంక్స్ అయితే నేను చెప్పుకోవడానికైతే మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చెప్పుకోలేకపోయినా అయితే మీకైతే చెప్పాలి. మీరైతే మా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ. కానీ వాళ్ళు ఎవరైతే హెల్ప్ చెప్పాను, కానీ మీరైనా కనీసం ఇట్లా చూసినా మాకు హెల్ప్ చేస్తున్నారు, మాకు లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. దీనికి కూడా మీ అందరికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. నాదైతే ఒక ఛానల్ ఉంది. నా ఛానల్ అయితే 180 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాళ్ళు కూడా మా పద్మ ఛానల్లో తెలిసిన వాళ్ళనే కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా నేనైతే థ్యాంక్స్ అయితే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఈ రోజైతే ఇట్లా ఉంది ఫ్రెండ్స్ మా పని అయితే. మా వారైతే ఈరోజు తన మనసులో ఉన్నదంతా కూడా మాట్లాడేశారు మీతోని. అంటే నా గురించి అయినా కూడా, ఇంకా మా లైఫ్ గురించి అయినా ఏదైనా కూడా. మొత్తానికైతే మా వారు నేను మాట్లాడుకుంటూ ఇలా వంట అయితే చేసేసుకుంటూ ఉన్నాము. తను మాట్లాడుతూ ఉంటే నేను వంట చేసుకుంటూ ఉన్నాను. పిల్లలైతే షాప్లో ఉన్నారండి. ఇంకా డ్రాయింగ్స్ అవి వేసుకుంటున్నారు. ఇంకేదో ప్రాజెక్ట్ వర్క్ ఉందట జస్ట్కి, అది చేసుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. చిన్నోడేమో షాప్లో డ్రాయింగ్ వేసుకుంటున్నాడు. ఇంకా మేము వచ్చేది వంట చేసుకుంటున్నాము. ఇంకా నాకు ఎందుకు ఆకలిగా అనిపిస్తుందండి, వేడివేడిగా సొరకాయ కర్రీ చూడంగానే ఇంకా తినాలనిపించేసింది. ఇంకా మేమిద్దరం అయితే ప్లేట్లో వేసుకుంటున్నాము. పిల్లలే రమ్మని చెప్పేసి ఉన్నాము, ఫోన్ చేస్తే వస్తున్నాం మమ్మీ అన్నారు. ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళు కూడా తినేస్తారు. ఇప్పుడైతే మిర్చీలు అయితే తీసుకొచ్చారు మా వారు. ఇంకా అన్నంలో పెట్టేసుకుని మేమైతే తింటున్నాము. చూడండి, అన్నం అయితే మొదలు పెట్టాము. మీ అందరికి భోజనం చేశారు. కొంచెం కళ్ళు అయితే రెడ్డిగా అయింది, బాగా డస్ట్ బాగా పడింది కదా డ్రైవ్లో. దానికోసం కళ్ళు అయితే కొంచెం రెడ్డిగా అయింది. చూడండి ఎంత రెడ్డిగా ఉంది. నాకు కొంచెం డస్ట్ ఎలా ఫ్రెండ్స్, కొంచెం డస్ట్ పట్టగానే కళ్ళు అయితే వెంటనే రెడ్డి. నిన్నే పెసర్లు నానబెట్టలేదని ఈరోజైతే పెసర్లు అయితే ముందుగానే నానబెట్టేశాను కడిగి. దాంట్లో ఒక 2 స్పూన్ల బియ్యం కూడా కలిపి కడిగి పక్కన పెట్టేసుకున్నాను రేపటి కోసము. ఇంకా బట్టలు అయితే పిండాం కదండి. ఇప్పుడు ఇవైతే ఇంకా పైనకెళ్ళి ఆరేయాలి. నేనైతే పైనకెళ్ళి అయితే తీసుకెళ్ళి ఆరేస్తాను. అన్నం తినేసాము. టైం అయితే అప్పటికి 9:30 ఏమవుతుంది. ఇంకా ఆ టైంకి అయితే పైనకెళ్ళి బట్టలు ఆరేద్దామని చెప్పేసి పైనకి వెళ్తున్నాను. పిల్లలు అయితే కిందనే ఉన్నారు, డ్రాయింగ్స్ అవి వేసుకుంటున్నారు. ఇంకా చిన్నవాడు వేసిన డ్రాయింగ్ చూడండి ఎంత బాగా వేసాడో. మీకు ఇంకంత క్లియర్గా కనిపించట్లేదు, జస్ట్ వీడియో తీయమంటే సరిగా తీయలేదు. నేనేమో ఆ సారీ అర్జెంటుగా ఉంటే ఫాల్ అయితే వేస్తున్నానండి కస్టమర్ది. ఇంకా హెమ్మింగ్ చేసే అమ్మాయి లేకపోయేసరికి నేను చేయాల్సి వస్తుంది అప్పటికప్పుడు అర్జెంటుగా. ఇంకా ఇప్పుడైతే ఇంకా డ్రాయింగ్ వేస్తారు కదా, బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మా చిన్నవాడు అయితే బాగా వేస్తాడండి, మీకు చాలాసార్లు చూపించాను కదా. ఇంక ఇది సంక్రాంతి ఫెస్టివల్కి అయితే వాళ్ళ టీచర్ అయితే వేయమన్నారంట.
క్లాస్లో పెట్టడానికి కూడా చిన్నోన్నే వేయమంటారు. చిన్నోన్నైనా జస్టునైనా వాళ్ళ వాళ్ళ క్లాసుల్లో వేయడానికైనా లేకపోతే ఏదన్నా స్టాఫ్ రూమ్లో పెట్టడానికైనా ఏదైనా కూడా మా పిల్లల్ని వేయమంటారు బాగా వేస్తారని చెప్పేసి. ఇంకా వాళ్ళ మామ అయితే మొత్తానికైతే డ్రాయింగ్ అయితే ఇప్పుడు కలర్స్ వేయాలి. డ్రాయింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కానీ కలర్స్ వేయాలి. పాపం అప్పటికే 10 అవుతుందండి. ఇంకా అందుకని పిల్లలిద్దరూ నేను మా వారు నలుగురం కలిసి ఇదిగోండి కలర్స్ అయితే చాలా వరకు వేసాము. ఇంకా మిగిలిన అయితే వాళ్ళని వేసుకోమని నేనైతే పడుకుంటాను అని చెప్పేసి అంటున్నాను. కానీ టైం లేదని ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుంది తెలుసా? 10:30 అవుతుంది నైట్. ఈ టైం దాకా అయితే ఇదిగోండి కలర్లు అయితే వేస్తున్నారు. మరి చిన్నోడు డ్రాయింగ్ వేయడానికి ఎంత టైం పట్టిందో పాపం. కానీ ఇంకా కలర్లు వేయడానికే 2 hours అయిందా? కలర్స్ వేయడానికే 2 hours అయింది. ఇంకా డ్రాయింగ్ అయితే వాడు 1 hourలో వేసినావా డ్రాయింగ్? అవునా? కలర్లో లేట్ అవుతారా? వాడైతే ఇదిగోండి ఎంత బాగా వేసిండో చిన్నాడు. ఇంకా టైం అవుతుంది, నేనైతే పడుకుంటున్నా. ఇక వీళ్ళు ఎప్పుడన్నా పడుకొని అన్ని నేనైతే బయటే ఉంటుంది అది. ఇక్కడ ఏమన్నా వేయాలి, గీడ ఏమన్నా వేయాలి అంతే. ఇదిగో ఇది ఒకసారి ఫోన్లో చూసుకో కలర్ ఏముందో. వాళ్ళ మేడం అయితే ఇదొకటి ఈ 3 వేయమన్నదా? ఇంకా మిగిలిన చిన్న అసలు ఏం చెప్పలేదు. నువ్వేందుకు వేసినావు? ఉట్టి ఉంటది కదా. మొత్తం ఇంటి దగ్గరికి వచ్చినట్టు వేసినావా? గంగరెద్దులు ఇంకా ఇవన్నీ వేసిండు చిన్నోడైతే సంక్రాంతికి. మొత్తం ఈ చాట్ల మొత్తం సంక్రాంతి ఫెస్టివల్ మొత్తం ఉంది. కైట్స్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. చెరుకు గడలు. ఓకే ఫ్రెండ్స్, ఇక నాకైతే కళ్ళు మండుతున్నాయి. ఫుల్ అలసిపోయి ఉన్నా. అసలే హెల్త్ బాగాలేదు, జలుబు చేసింది కదా. నేనైతే పడుకుంటున్నా. ఇక అందరికీ గుడ్ నైట్ అండి. మీకు కూడా గుడ్ నైట్.